హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చాలా మంది ప్రజలైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీ సేవలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరు అప్లై చేసుకోవాలి, పిల్లల పేర్లు కానీ ఫ్యామిలీ మెంబర్ ఎవరు యాడ్ చేసుకోవాలి, అసలు ప్రజాపాలనలో ఇచ్చిన అప్లికేషన్ల పరిస్థితి ఏంటి, కులగణనలో రాపించుకున్న వారి పరిస్థితి ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది అయితే మీకైతే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు లేక చాలామంది ఎన్నో రోజుల నుంచి అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు. అయితే మీ సేవలో కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. కానీ మీ సేవకు వెళ్తే మాత్రం కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలని అంటే మీరు ఇదివరకు ఏదైనా రేషన్ కార్డులో ఉంటే మాత్రం అప్లై అయితే కావడం అయితే లేదు. మీరు ఉన్న రేషన్ కార్డులో నుంచి డిలీట్ చేయించుకున్న తర్వాత ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేస్తేనే కొత్త రేషన్ కార్డు అనేది అప్లై కావడం అయితే జరుగుతుంది. మీరు డిలీట్ చేసే ముందు ఒకసారి అయితే ఆలోచించండి. ఎందుకనంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇంట్లో 3-4 ఫ్యామిలీస్ ఉన్నవారు సపరేట్ అయిదామని డిలీట్ చేయించుకుంటే ఒకవేళ మీకు కొత్త రేషన్ కార్డు వస్తే ఓకే, రాకుంటే చాలా ఇబ్బంది అయితే పడతారు. ఎందుకనంటే ఎన్నో రోజుల నుంచి కూడా కొత్త రేషన్ కార్డు రాలేదు, ఇప్పుడు వచ్చింది. కానీ అప్లై చేయగానే అప్రూవల్ అవుతుందని గ్యారంటీ ఏం లేదు. ఇప్పటి వరకు 2018 నుంచి ఇప్పటి వరకు ఫ్యామిలీ మెంబర్ యాడ్ చేయించుకున్న వాళ్ళవి కూడా ఇంకా పెండింగ్ అని చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు డిలీట్ చేసే ముందైతే ఆలోచించండి. డిలీట్ చేసిన వాళ్ళకు మాత్రమే కొత్త రేషన్ కార్డు అప్రూవల్ వస్తుందని ప్రభుత్వం చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఉన్న రేషన్ కార్డులో కొత్తగా పెళ్ళైన వారు కానీ వాళ్లకు పిల్లలు ఉంటే ఉన్న దాంట్లో యాడ్ అయితే చేసుకోవచ్చు. యాడ్ చేసుకోగానే కూడా వాళ్ళ పేర్లు అయితే రావు, పెండింగ్ అని చూపించడం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ ఎప్పుడు అప్రూవల్ ఇస్తుందో అప్పటి వరకు పెండింగ్ అని చూపించడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది ప్రజాపాలనలో అప్లై చేసుకున్నాము, మేము కులగణలో అప్లై చేసుకున్నాము అని చాలామంది అంటున్నారు. మొన్న లిస్టులో మా పేరు వచ్చింది అని కూడా చాలామంది అంటున్నారు. అట్లాంటి వారి లిస్టు ఆన్లైన్లో రావడం అయితే లేదు. గ్రామ సభలలో సెక్రటరీలు చదివి వినిపించారు, కానీ ఆన్లైన్లో వాళ్ళ నెంబర్స్ అయితే ఇంకా రావడం అయితే లేదు. ప్రజాపాలనలో కులగణన సర్వేలో అదేవిధంగా గ్రామ సభలలో అప్లై చేసుకున్న వాళ్ళు కొంతమందికి లిస్ట్ రావడం అయితే జరిగింది, కానీ వారి పేర్లు ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే రావడం అయితే లేదు. మీరు ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకునేవారు డిలీట్ చేయించుకునే ముందైతే ఆలోచించండి. మీరెవరైతే ఈ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటున్నారో అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల పేర్లు ఇట్లా యాడ్ చేయించుకుంటున్నారో మీరు అప్లై చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మీరు ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి ఆటోమేటిక్ గవర్నమెంట్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. రేషన్ కార్డుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వ పథకాలు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సరే వీడియో లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.